డిఎస్సి 2003 టీచర్లు సహా ఇతర శాఖల్లోని ఉద్యోగులను పాత పింఛన్ వర్తింపు అంశంపై కాంగ్రెస్ సర్కార్ మీనమేషాలు లెక్కించేస్తుంది. వీరు పాత పింఛన్ అమలుకు అర్హులేనని సాక్షాత్తు హైకోర్టు తీర్పు ఇచ్చినా అస్సలు ఖాతరు చేయడం లేదు. ఓపీఎస్ అమలు చేయడం లేదు. ఇదే విషయంపై ఏపీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఏపీ ఉద్యోగులకు పాత పింఛన్ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఉద్యోగులకు ఓపీఎస్ అమలెప్పుడు అని ఉద్యోగ సంఘాల నేతలు సర్కార్ను ప్రశ్నిస్తున్నాయి. మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేస్తారా, హైకోర్టు తీర్పును గౌరవించారా అంటూ నిలదీస్తున్నారు. 2003లో నియమితులైన తెలంగాణ ఉద్యోగులు పాత పింఛన్కు అర్హులేనని, వారి ఓపీఎస్ అమలు చేయాలని హైకోర్టు 2 సార్లు తీర్పిచ్చినా అమలు చేయకుండా సర్కార్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 2004 సెప్టెంబర్ 1న సిపిఎస్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. 2003లో నోటిఫికేషన్ జారీ అయ్యి 2004లో ఉద్యోగాల్లో చేరిన వారు ఉండగా వీరిని బలవంతంగా కాంగ్రెస్ సర్కార్ సిపిఎస్ విధానంలోకి నెట్టింది. 2003 డిఎస్సి టీచర్లతో పాటు కానిస్టేబుల్, గ్రూప్ 1 హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు సిపిఎస్లో చేరాల్సి వచ్చింది. దాదాపు 12,000 మంది ఉద్యోగులు ఉంటారని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. కానీ వాస్తవానికి నోటిఫికేషన్ను ప్రామాణికంగా తీసుకొని సిపిఎస్ను అమలు చేయాల్సి ఉండగా పోస్టింగ్ తేదీ ఆధారంగా సిపిఎస్ను అమలు చేశారు. దీంతో ఆయా టీచర్లు, ఉద్యోగుల పాలిట ఇది శాపంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వీరంతా బలవంతంగా సిపిఎస్ పరిధిలో చేరారు. 20 ఏళ్లుగా పాత పింఛన్ అమలు కోసం ఉద్యోగులు పోరాడుతున్నారు. అయినా సర్కార్ కనికరించడం లేదు. ఏపీలో పాత పింఛన్ అమలు హామీతో పీఎఫ్, ఆర్డీఏ నిబంధనలో ఎగ్జిట్ పాలసీ ఉందని రుజువైందని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ అభిప్రాయపడింది. రాష్ట్రాలు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉందని నిరూపితమైందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ పేర్కొన్నారు. దీంతో సిపిఎస్ రద్దు అధికారం రాష్ట్రాలదేనని తేలిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి పాత పింఛన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాత పింఛన్ అమలు చేస్తే 20,000 కోట్ల లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. హిమాచల్, జార్ఖండ్ రాష్ట్రాల తరహాలో ఒకేసారి అందరికీ ఓపీఎస్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.